హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలలో మొత్తం 6100 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ని ఆన్లైన్ విధానం ద్వారా అయితే వీరు స్వీకరిస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీరు తెలుసుకోగలరు. అలాగే నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ని 8/2/2024 తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ విషయానికి వచ్చినట్లయితే 12/2/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫీజు చెల్లింపుకు ఆఖరి తేదీని 21/2/2024 తేదీ వరకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ను సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీని 22/2/2024 తేదీ వరకు వీరు ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత అప్లై చేసే అప్లికేషన్స్ని వీరు రిజెక్ట్ చేయబడతాయని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లై చేసిన అభ్యర్థులకు మోక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుందని అయితే తెలియజేయడం జరిగింది. అది 24/2/2024 తేదీ అయితే మోక్ టెస్ట్ ప్రాక్టీస్ కోసం అయితే ఆన్లైన్ విధానం ద్వారా వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ దానిలో పార్టిసిపేట్ చేయడం వల్ల అభ్యర్థులకు డిఎస్సి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే ఒక అవగాహన అయితే అభ్యర్థులకు కల్పించడం కోసం ఈ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. హాల్ టికెట్స్ వచ్చేసి 5/3/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. పరీక్ష షెడ్యూల్ విషయానికి వచ్చినట్లయితే 15 మార్చ్ 2024 తేదీ నుండి 30 మార్చ్ 2024 తేదీ వరకు 2 సెషన్లలో ఎగ్జామ్స్ని అయితే వీరు కండక్ట్ చేయబడతాయి అని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. ఈ ఎగ్జామ్కు సంబంధించి ప్రాథమిక కీ విడుదల తేదీకి వచ్చినట్లయితే కనుక 31 మార్చ్ 2024 తేదీ అయితే ప్రాథమిక కీని వీరు రిలీజ్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ప్రాథమిక కీలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 1/4/2024 తేదీ లోపు వారి దృష్టికి తీసుకురావాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. తుది కీని 2 ఏప్రిల్ 2024 తేదీ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఫైనల్ రిజల్ట్స్ని వచ్చేసి 7 ఏప్రిల్ 2024 తేదీ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లోని మొత్తం పోస్టుల వివరాలకు వచ్చినట్లయితే కనుక ఎస్జిటి వచ్చేసి 2280 పోస్టులు కేటాయించారు. స్కూల్ అసిస్టెంట్కి 2299 పోస్టులను కేటాయించడం జరిగింది. టీజీటీకి 1264 పోస్టులను కేటాయించడం జరిగింది. పీజీటీకి 215 వేకెన్సీస్ కేటాయించారు. ప్రిన్సిపాల్కు సంబంధించి 42 వేకెన్సీస్, ఇలా మొత్తం 6100 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్లో భాగంగా భర్తీ చేయనున్నారు. ఇప్పుడు ఈ డిఎస్సిలో డిస్ట్రిక్ట్ వైజ్ ఖాళీలను చూసినట్లయితే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి 283 వేకెన్సీస్ని అయితే కేటాయించడం జరిగింది. విజయనగరం జిల్లాకు వచ్చేసి 284 వేకెన్సీస్ని కేటాయించారు. విశాఖపట్నంకి 329 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 392 వేకెన్సీస్ కేటాయించారు. పశ్చిమ గోదావరికి 306, కృష్ణా జిల్లాకి 279, గుంటూరు డిస్టిక్కి 416 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ప్రకాశం డిస్టిక్కి 503, అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి 346 వేకెన్సీస్ కేటాయించారు. చిత్తూరుకి 336, కడప జిల్లాకి 289, అనంతపురం 386, కర్నూలు డిస్టిక్కి 1693, ఇలా మొత్తం 6100 వేకెన్సీస్ని అయితే ఈ విధంగా వీరు డిస్ట్రిక్ట్ వైజ్ భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డిఎస్సికి సంబంధించి ఎంపిక ప్రక్రియ విధానానికి వచ్చినట్లయితే రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానం ద్వారా వీరు కండక్ట్ చేయబడుతుంది అని అయితే తెలియజేశారు. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మొత్తం 100 మార్కులకు గాను ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానిలో 80 మార్కులు మాత్రం ఈ ఎగ్జామ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన 20% మార్క్స్ని ఏపీ టెట్లో నుంచి వెయిటేజ్ రూపంలో తీసుకొని ఇందులో కలపడం జరుగుతుందని అయితే వీరు తెలియజేశారు. సంగీత ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మొత్తం 100 మార్కులకైతే
ఎగ్జామ్ ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. ఇందులోంచి 70 మార్క్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన 30 మార్కుల్ని స్కిల్ టెస్ట్ కోసం కేటాయించడం జరిగింది. అక్కడి నుంచి స్కిల్ టెస్ట్‌లోంచి తీసుకొని కలపడం జరుగుతుందని అయితే తెలియజేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉద్యోగాలకు సంబంధించి వీరు మొత్తం 100 మార్కులకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లోని పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో స్కూల్ అసిస్టెంట్ గణితంకు సంబంధించి తప్పనిసరిగా గణితం, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ గ్రాడ్యుయేషన్ అయితే కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో మిగతా పోస్టులకు విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఫినిష్ చేసి ఉండాలని అయితే తెలియజేశారు. దీనితో పాటు బీఈడి, డిఈడి కోర్సులు చేసి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అయితే అర్హులని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన యువతీ యువకులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కు 5 సంవత్సరాలుగాను, ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలుగాను ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్.